హలో గైస్, హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. చాలా రోజులైంది ఒక మూవీ వ్లాగ్ చేసి. సో ఇవాళ థర్స్డే రోజు దృశ్యం 3 ఒకటి రిలీజ్ అయింది. సో ఆ మూవీ కోసం వచ్చాను. నేను ఇక్కడ జేపీ సినిమాస్ చందానగర్లో వచ్చాను. షో వచ్చేసి 1:05 PM ఆఫ్టర్నూన్, కానీ మార్నింగ్ షో డిలే అవ్వడం వల్ల 1:20కి షిఫ్ట్ అయింది. సో ఇప్పుడే అందరూ లోపలికి వెళ్తున్నారు. సో నేను కూడా లోపలికి వెళ్ళి సినిమా చూసి దాని రివ్యూగా నేను జనరల్గా రివ్యూస్ ఇవ్వను, అవన్నీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. కానీ ఇది కొత్త మూవీ కాబట్టి నేను స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయను. బాగుందా బాగాలేదా అది మాత్రమే చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద థియేటర్. ఏంటి 100 కోట్ల వద్దు. సరికొత్త ట్రెండ్ గా మారిన హరికుమార్ సినిమా ఇంతవరకు 100 కోట్ల క్లబ్ లో చేరినట్టుగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది. పెద్ద గొప్పగా ఏం లేదు, అలా అని చెప్పి అంత డల్గా కూడా లేదు. కానీ స్లోగా ఉంది సినిమా. అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ అంటూ ఏమీ లేవు. ఒక సస్పెన్స్ రివీల్ చేసాడు ఇంటర్వెల్ ముందు, దాని గురించి సెకండ్ హాఫ్ చూడాలి. ఓవరాల్గా అయితే ఓకే ఉంది దృశ్యం 3. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూసి ఓవరాల్గా చెప్తా. ఇప్పుడు వరకు అయితే ప్లేన్గా ఉంది సినిమా, అంత గొప్పగా ఏం లేదు. నెగిటివ్స్ అయితే చాలా ఉన్నాయి, పాజిటివ్స్ అక్కడక్కడ బాగానే ఉన్నాయి. సెకండ్ హాఫ్ చూసి చెప్తా ఎలా ఉందో సినిమా చెప్తా. ఓకే ఫ్రెండ్స్, సినిమా అయితే ఇప్పుడే అయిపోయింది. థియేటర్ నుంచి బయటకు వచ్చేసి ఐఎమ్ వాకింగ్ బ్యాక్ టువర్డ్స్ మై హోమ్. సినిమా గురించి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. బట్ నాకు ఆకలేస్తుంది, ఎందుకంటే నేనేం ఫుడ్ తినలేదు. ఆఫ్టర్నూన్ షో అని చెప్పి వచ్చేసాను. ఇప్పుడు 4 అయింది. సో ఇంటికి వెళ్ళి కొంచెం ఏదో ఫుడ్ తిని దెన్ ఐ విల్ గివ్ మై డీటెయిల్డ్ రివ్యూ. సో వాచ్ అవుట్ ఫర్ దాట్. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఓకే, సినిమా విషయానికి వస్తే నాకు సెకండ్ హాఫ్ చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ బాగుంది, ఎందుకంటే సెకండ్ హాఫ్లో కావాల్సిన ట్విస్ట్లు సన్నివేశాలు ఉంటాయి కాబట్టి సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే నేను దాని చెప్పినట్టు చాలా ప్లెయిన్గా ఉంటుంది, స్లో ఉంటుంది, ఎందుకంటే సినిమాలో స్టోరీ లేదు, ప్లేన్గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ పెట్టాడు, ట్విస్టులు పెట్టాడు కాబట్టి సినిమా బాగుంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ యావరేజ్ టు అబవ్ యావరేజ్ ఫిలిం. నా పర్సనల్ ఒపీనియన్, ఇది మళ్ళీ చెప్తాను, నా పర్సనల్ ఒపీనియన్. కమెంట్స్ వచ్చి కొంతమంది తిట్టేస్తారు, నీకేం తెలుసు సినిమా గురించి తిడతారు. బట్ నా ఒపీనియన్ చెప్తాను. నాకు పార్ట్ 2 దృశ్యం పార్ట్ 2 నచ్చింది, పార్ట్ 3 కన్నా. దృశ్యం పార్ట్ 2 అండ్ పార్ట్ 1 బాగుంది. 3 కొంచెం డౌన్ అనిపించింది కంపేర్ టు పార్ట్ 1. మళ్ళీ ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. పార్ట్ 2 బాగుంది కంపేర్ టు పార్ట్ 3. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ గమనిక, ఈ సినిమా కానీ మీరు థియేటర్లో చూడాలి అనుకున్నారంటే ఫస్ట్ మలయాళం వర్షన్ పార్ట్ 2 పార్ట్ 1 చూడండి. ఎందుకంటే ఇందులో వచ్చే క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో అది మనకి ఐడియా ఉండదు. ఎందుకంటే కొంతమంది క్యారెక్టర్స్ వస్తారు, వాళ్ళు ఎవరో, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటో మనకి పార్ట్ 1 పార్ట్ 2 మలయాళం వర్షన్ చూడండి మనకు అర్థం కాదు. తెలుగు వర్షన్లో మనకి వెంకటేష్ గారు చేసిన దృశ్యం 2లో మనకి తెలుసు, దృశ్యం 1 దృశ్యం 2లో తెలుసు ఆ పోలీసోడు ఎవడు, ఆ విలన్ ఎవడు, వీడెవడు వాడెవడు మొత్తం తెలుసు. కానీ ఇది మలయాళం సినిమా రీమేక్ చేయట్లేదు కాబట్టి, ఇదే తెలుగులో ఉంది కాబట్టి మీరు కొంచెం మలయాళం వర్షన్ దృశ్యం 2 దృశ్యం 1 చూస్తే మీకు దృశ్యం 3లో క్యారెక్టర్స్ అర్థం అవుతుంది. ఓ వీడు వాడా, ఓ వీడు వాడా, ఓ వీడు వాడా అని మీకు అర్థం అవుతుంది. లేదంటే మీకు అర్థం కాదు, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఏంటని అని అర్థం కాదు. నాకే సగం అర్థం కాలే, ఈడెవడు వచ్చాడు, ఈడెందుకు వచ్చాడు, అసలు వీడెందుకు వచ్చాడని అనుకోలేదు. తర్వాత ఇంటర్వెల్లో వికీపీడియా ఓపెన్ చూస్తుంటే ఓహో వీడు వాడా, వీడు వీడా అని అర్థమైంది. సో మీరు క్యారెక్టర్స్ అర్థం కావాలి అంటే పార్ట్ 1 పార్ట్ 2 చూడాల్సిందే మలయాళంలో. అండ్ ఇంకొక విషయం నాకు నెగిటివ్ ఏమనిపించింది అంటే డబ్బింగ్ బాగాలేదు, హానెస్ట్గా చెప్పాలంటే. అంటే మోహన్ లాల్ గారు ఆయన డబ్బింగ్ ఆయనే చెప్పుకున్నారు, సినిమాలో ఆయన వాయిసే ఉంటుంది. కాకపోతే ఆ మాడ్యులేషన్ ఏదైతే ఉంటుందో, తెలుగులో ఉండాల్సిన మాడ్యులేషన్ ఏదైతే ఉందో అది లేదు, అది సరిగ్గా లేదు. ఆ డబ్బింగ్ ఇంజనీర్ ఎవడో సరిగ్గా చేయించలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒరే నేను చంపేస్తాను రా అనడానికి, ఒరే నేను నిన్ను చంపేస్తాను రా అనడానికి డిఫరెన్స్ ఉంది కదా. ఎందుకంటే మాడ్యులేషన్లో డిఫరెన్స్ ఉంటుంది తెలుగులో. ఆ మాడ్యులేషన్ సరిగ్గా లేదు. మోహన్ లాల్ గారు చాలా గ్రేట్ యాక్టర్ అబ్బా, ఆయన చాలా గ్రేట్ యాక్టర్. చిరంజీవి, అక్కడ కమల్ హాసన్ లెవెల్, ఆయన క్లాసు మాస్ అన్నీ చేస్తారు. సో ఆయన గ్రేట్ యాక్టర్. కాకపోతే ఆ వాయిస్ మాడ్యులేషన్ నాకు అంత నచ్చలేదు. అండ్ మిగతా వాళ్ళది, మీనా గారిది, మిగతా కొంతమంది క్యారెక్టర్స్ డబ్బింగ్ అయితే అస్సలు సెట్ కాలేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం బాగుండుంటే బాగుండు అనిపించింది. కొన్ని చోట్ల అలా మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, సడన్గా ఎండ్ అయిపోతుంది, అలా అనిపించింది. ఇంకో నెగిటివ్ అంటే నెగిటివ్ అని చెప్పను, సినిమా స్లో ఉంటుంది అనమాట. సో మీకు స్లో పేస్ సినిమాలు నచ్చితే మీరు చూడ, లేకపోతే మీకు బోర్ కొట్టి సెల్ ఫోన్ పిసుక్కుంటూ ఉంటారు అనమాట, అలా ఉంటుంది. పాజిటివ్స్ వస్తే మోహన్ లాల్ గారు యాక్టింగ్, ఆయన ఇరగదీస్తారు లిటరల్గా. సినిమాలో ఎవ్రీ ఫ్రేమ్లో ఉంటాడు ఆయన. సినిమాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ ఫ్రేమ్లో ఉంటాడు. ఒక ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ఒక మనిషి ఏ లెవెల్ వరకు వెళ్తాడు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పార్ట్ 4 ఉంటుందో లేదో అని డౌట్ రావచ్చు మీకు.
పార్ట్ 4 ఉంటుంది, ఈ సినిమాకి పార్ట్ 4 ఉంటుంది. ఎందుకు అంటే సినిమా అంతా అయిపోయింది అనుకుంటాం, ఓకే ఇంకా అంతా అయిపోయింది కథ సుఖాంతం అనుకునే టైంకి ఓకే పార్ట్ 4 కూడా ఉంటుంది అన్నట్టు డైరెక్టర్ రివీల్ చేస్తాడు. అది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ మై ఒపీనియన్ అబౌట్ దృశ్యం 3. ఇట్స్ అ గుడ్ ఫిలిం, నాట్ ద గ్రేట్ ఫిలిం బట్ ఇట్స్ అ గుడ్ ఫిలిం, ఇట్స్ అ టైం పాస్ ఫిలిం, యూ కెన్ హ్యాపీలీ వాచ్ ఇట్. బట్ అగైన్ విన్నపం, మీరు మలయాళం పార్ట్ 1 మలయాళం పార్ట్ 2 చూడండి, ఆర్ అట్లీస్ట్ ఆ క్యారెక్టర్స్ ఎవరితో తెలుసుకుని పార్ట్ 3కి వెళ్ళండి. అప్పుడు మీకు దృశ్యం 3 అర్థమవుతుంది. లేకపోతే మీకు సినిమా అర్థం కాదు, ఎవరు ఏంటో తెలియదు. సో ప్లీజ్ పార్ట్ 1 పార్ట్ 2 క్యారెక్టర్స్ ఎవరెవరు ఏ క్యారెక్టర్ వేసాడు, పోలీస్ క్యారెక్టర్ ఎవడు వేసాడు, ఆ విలన్ క్యారెక్టర్ ఎవడు వేసాడు, వాళ్ళ నాన్న క్యారెక్టర్ ఎవడు వేసాడు తెలుసుకుని వెళ్ళండి. సో దట్ యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్. లేదంటే మీకు బోర్ కొట్టేస్తుంది, అంటే మీకు అర్థం కాదు, ఏమో గజిబిజిగా ఉంటుంది, ఏం జరుగుతుందో మీకు అర్థం కాదు. అండ్ ఇంకోటి, ఒకవేళ మీరు మలయాళం వర్షనే చూద్దాం అనుకున్నారంటే ఆ థియేటర్ సబ్ టైటిల్స్ ఉన్నాయో లేదో తెలుసుకోండి. బుక్ మై షోలో తెలుస్తుంది సబ్ టైటిల్స్, లేదంటే ఆ థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకుంటున్నప్పుడు కౌంటర్లో చెప్తాడు సబ్ టైటిల్స్ ఉన్నాయో లేదు. సబ్ టైటిల్స్ కొన్ని థియేటర్స్లో వెయ్యట్లేదంట. నేను ఇవాళ తెలుగు చూశాను, జనరల్గా తెలుగు మల్టీప్లెక్స్ అన్నింటిలో సబ్ టైటిల్స్ వేస్తారు, ఇవాళ వెయ్యలేదు వాడు, బట్ నాకు తెలుగు అర్థం అవుతుంది కాబట్టి నేను చూడగలిగాను. అండ్ అదే ఇంకా చూడండి, సినిమా అయితే చూడండి, ఫ్యామిలీతో చూడండి, యూ విల్ లవ్ ఇట్. అండ్ అంతే, ఇంకా చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబింగ్, కీప్ లైకింగ్, కీప్ షేరింగ్. సీ యూ నెక్స్ట్ టైం, టేక్ కేర్, బాయ్.